హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియో కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది దాని గురించి అయితే ఒక వీడియో చేశాను. బట్ ఈ వీడియోలో మనకి హోమ్ గార్డ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడైతే తెలంగాణ మనకు వచ్చిందో, న్యూ స్టేట్గా ఫార్మ్ అయిందో అప్పటి నుంచి హోమ్ గార్డ్ నోటిఫికేషన్ అనేది రాలేదు. మరి ఈసారి వస్తుందా అనే దానిపై మనం అనుకుంటే సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పాడో తప్పకుండా దీన్ని ఇస్తామని చెప్పాడు. సో దానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్లో కూడా మీరైతే చూశారు. హోమ్ గార్డ్ తప్పకుండా అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇది మనకి గవర్నమెంట్ జాబ్ కాదు, దీనికి పిఆర్సీ ఉండదు. బట్ మాకు ఒక మంచి యూనిఫామ్ జాబ్ కావాలనుకునే వారికి దీనికైతే తప్పకుండా అప్లై చేసుకోండి. దీంట్లో మనకి ఎగ్జామ్ అనేది ఉండదు. ప్రీవియస్గా మనకి విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం దీంట్లో ఎగ్జామ్ అనేది ఉండదు. ఓన్లీ ఈవెంట్స్ ప్రకారమే దీన్ని అయితే చూస్తారు. ఈ యొక్క లాస్ట్ టైం మనకి 800 మీటర్స్ అనేది పెట్టారు. ఈ 800 మీటర్స్లో ఎవరు ముందు కొడితే, అంటే ఎవరు మెరిట్ చేస్తే వారికైతే జాబ్ ఇస్తారు. అది ఎవరైనా కావచ్చు, గర్ల్స్ బాయ్స్కి అందరికీ ఉంటుంది. ఈ యొక్క పోస్టులు అనేవి మనకి ఒక 20 లోపు శాలరీ అనేది మనకు వస్తుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారానికి వచ్చింది కాబట్టి మరి దీనికి ఇంకేమైనా అలవెన్స్లో కనుక్కొని ఇంకేమైనా ఇస్తారా, లేదు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే లోపు మనకి దీనికి పిఆర్సీ చేసి పర్మనెంట్ చేస్తారా అనే దానిపై మనకి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో దేన్ని నెగ్లెక్ట్ చేయవద్దు. ఎవరైతే 2020లో ఎస్ఐ అండ్ పీసీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 1 మార్క్ హాఫ్ మార్క్తో కోల్పోయారో మీరు ఈ నోటిఫికేషన్కి తప్పకుండా అప్లై చేసుకోండి. అలానే మీరు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తూ చదువుకోండి. ఇక్కడ స్టడీ అనేది కానిస్టేబుల్కి ఎస్ఐకి యూజ్ అవుతుంది, గ్రౌండ్ అనేది దీనికి యూజ్ అవుతుంది, హోమ్ గార్డ్కి కూడా యూజ్ అవుతుంది. అండ్ హైట్ అండ్ మనకి దీంట్లో ఈవెంట్స్ ఓన్లీ ఒకటే ఉంటుందండి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. మనకి ఓన్లీ ఇది రన్నింగ్ అనేది ఉంటుంది. దీంట్లో మెరిట్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు 1:2 రేషియో ఇస్తారా, ఎలా రేషియో ఇస్తారని మనకైతే తెలియదు. బట్ మీ యొక్క రిజర్వేషన్స్ మీ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో దాన్ని బట్టి మీకు ఒక జాబ్స్ అనేవి అలాట్ చేస్తారు. ఇంకా నోటిఫికేషన్ వచ్చినాక దీనిపై అయితే నేను పూర్తి సమాచారం ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. సో ఇది ఈరోజు మన వీడియో. థ్యాంక్ యూ.